ఓపెన్ గా చెప్పిన పిల్లలకు కూడా, అది మీరు ఇట్లా వేస్తే నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా. అది అట్లాంటి థాట్స్ వస్తాయి మైండ్ లో, ఏం చేయాలో మనకు అర్థమైతలేదు. అయితే సిస్టర్ ఆల్రెడీ తపస్సు చేసింది. అయితే ఆమె చెప్తుంది, అరే నితిన్ ఒక 3-4 years నుంచి చెప్తుంది, యూ షుడ్ గో దేర్, నువ్వు అక్కడికి పోవాలి. నేను అడిగితే డినయల్ మోడ్, అన్ని టీచింగ్స్ లో చెప్పి డినయల్ మోడ్ లో ఉంటాం. నాకు ఏమైంది, ఏం కాలేదు, నేను బాగున్నా, గట్టిగా ఉన్నా, మస్తున్నా, ఏం కాలేదు నాకు, పిల్లలతో బాగున్నది, వైఫ్ బాగున్నది అని అది లోపడి ఉన్నది. అది మనకు తెలియదు, ఒక పిచ్చి రోగం అది. అక్కడ పోతే దాని ట్రీట్మెంట్ అయింది. రియల్లీ మనము డాక్టర్స్ కి 1 లక్ష రూపాయలు పెట్టినా కూడా మనం క్యూర్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆలోచన చేసిన, పిల్లలకు 2 weeks అంటే 60,000 అవుతుంది, 2 పిల్లలకి తీసుకుపోతే 1,20,000 అవుతుంది. అయితే అక్కడ కోర్సులో ఉన్నప్పుడు ఆలోచన చేస్తున్నా, అరే ఈ పిల్లలకు తీసుకోమైనా 1,20,000 పెట్టి వాళ్ళకు ఏమైనా దిగుతారా లోపలికి. అయితే కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనం అది అర్థం చేసుకోవాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి, కాన్సన్ట్రేషన్ పెట్టి, అది మనం ఉంటేనే అది మనకు తెలుస్తుంది. ఈ పిల్లలు వీళ్ళన్నీ వింటే వాళ్ళ మైండ్లో దిగుతాయి అవి. అయితే ఆచార్య ఆనంద్ గిరి ఉన్నారు అక్కడ, ఆనంద్ గిరిజీ, వాళ్ళ బ్యాచ్లో పిల్లలు ఉంటారు ఎక్కువ. అయితే అట్లనే కలిస్తే నాకు తపస్సులో కలిసినారు. నేను జస్ట్ ఇట్లా నిలబడితే, పటేల్ జీ యువర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ గ్రేట్. అయితే మైండ్ నెక్స్ట్ డేనే నాకు కలిసినారు, అరే పిల్లలు ఇంత గ్రేట్ గా చేస్తున్నారు. మౌనం ఉంటది అక్కడ తపస్సులో, ఎవరితో మాట్లాడడం. అయితే ఆనందగిరి సార్ ఇట్లా ఆచార్య అన్నారంటే ఏదో మనసుకి శాంతి అయింది. అసలు గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్, అట్లా అయింది. తర్వాత నాకు అంత రియలైజేషన్స్ అయినాయి అక్కడ. ఫస్ట్ ఏమో మన సఫరింగ్ స్టేట్ ఉన్నాము, అది తర్వాత అది ఎందుకు, కారణం ఎవరు, ఆ కారణం నేనే. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రియలైజేషన్. ఐ హావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. ఇన్ని రోజులేమో అరే వీళ్ళకి సుధరాయిస్తే పని మనది మంచి అవుతుంది, వీళ్ళకి పాఠం నేర్పిద్దాం, వీళ్ళకు. అయితే ఆ ప్రీచింగ్ మోడ్ లోనే ఉన్నా, అందరికి గురు నేనే. ఫస్ట్ మనం సెల్ఫ్, వీ హ్యావ్ టు బి గురు ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫస్ట్. ఇంకా మనము మనకే మంచి బ్యూటిఫుల్ స్టేట్ లో తీసుకురావాలి ఫస్ట్. ఫ్యామిలీలో మనం నేనేమనుకుంటున్నా, అరే వైఫ్ చెప్దాం నువ్వు ఇట్లా చేయాలి, స్పెల్లింగ్ చెప్తే కూడా తప్పు, అరే నువ్వు స్పెల్లింగ్ చెప్తున్నా అది కూడా తప్పు ఉన్నది, యూ షుడ్ స్పెల్ ఇట్ లైక్ దిస్. ఆ లెవెల్కి మనం వెళ్ళిపోతాం కరెక్షన్లో, పిల్లలకు వాళ్ళకు అంతా చెప్పేది. అయితే అక్కడ చాలా రియలైజేషన్స్ వచ్చినాయి. మాట్లాడితే ఈ నైట్ వర్క్ నడుస్తుంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో లైఫ్లో మన దగ్గర మనము మనీ గురించి ఆలోచన చేస్తాం, ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. అని ఉన్నప్పుడు వరకు ఉన్నది, పోయినప్పుడు అయితే వదిలేసిపోవాలి, ఏది రాదు మనతో. ఇట్స్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం అక్కడ పెట్టేది ఆలోచన చేస్తాం, 30,000 తీసుకుంటారు వారానికి, అబ్బో అంత ఉన్నదా, ఏమున్నది, డార్మిటరీలో ఉంటాము, ఫుడ్ కూడా ఏం అది సప్పగా ఉంటాయి, అట్లా ఫీల్ అవుతాం. కానీ అది ఒక ఇన్వెస్ట్మెంట్, మన మీదనే మనం ఇన్వెస్ట్ చేస్తే అది చాలా ఇంపార్టెంట్. అది 30,000 పోతే పోని, అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనము ఒక బ్యూటిఫుల్ స్టేట్ లో హ్యాపీగా ఉండొచ్చు. నేను కలిస్తే అందరూ అదే పోవాలి. మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కంపల్సరీ అక్కడ పోతే లైఫ్ ఒక, ఇప్పుడు రోడ్ మీద నడిస్తే జర గుంటలు వస్తాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, అక్కడ పోతే ఇట్లా ఫ్లైట్ లో పోయినట్టు ఉంటుంది. కంపల్సరీ మన ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా మనం సజెస్ట్ చేసుకోవచ్చు ఆ బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్. కామ్నెస్ చాలా వచ్చింది నా దాంట్లో. ఆ రోడ్ మీద డ్రైవింగ్ చేసేటప్పుడు జర కోపం ఉంటుండే, వైఫ్ చెప్తే ఏమున్నాయి కార్ నడిపితే అందరికి సుధరాయించుకొని పోతా, అరే నువ్వు గుడ్డని నాకు అనిపిస్తానేదా, ఇట్లా పోతాను అట్లా అన్ని ఇంట్లో చెప్పొచ్చిన ఆ మెంటాలిటీతోని డ్రైవింగ్ మనం చేస్తుండే. నేను డిసిప్లిన్ ఫాలో చేస్తున్నా, వాళ్ళు అడ్డగోలుగా నడుతున్నారు బండి. అయితే మనం ఏం చేయాలి, అరే విండో గ్లాస్ తీసి, అరే నీకు దమాగ్ లేదా, నువ్వు ఇక్కడ నడుతున్నావు. అయితే ఆమె వెనకాల కూర్చొని, అరే నువ్వు వదిలేసి ఎప్పుడు చూసినా వాళ్ళతో వీళ్ళతో కిరికిరి పెట్టుకుంటా. అయితే ఇప్పుడు కామ్నెస్ వచ్చింది. ఇప్పుడు రోడ్ మీద, షాప్ రోడ్ మీదనే ఉన్నది, ఓ డైలీ 1000s వెహికల్స్ పోతాయి, ఆహారను ఇవి మైండ్ లో మొత్తం అది డిస్టర్బెన్స్. ఇప్పుడు అదే బండి పోతే ఇట్లా మంచిగా చూసుకొని ఎంజాయ్ చేస్తాం. అయితే అది మనం ఇప్పుడు మాట్లాడితే అది కొత్తగా వచ్చిన వాళ్ళకు అర్థం కాదు, అని అది ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఇక్కడ మనం ఎంత చెప్పినా
ఏదో ఈయన ఏం చెప్తుండే కానీ అక్కడ మనం పోయి ఎక్స్పీరియన్స్ చేసినాక కనిపిస్తుంది లైఫ్ మనం ఎట్లా బ్రతకాలి. ఇంకా థ్యాంక్స్ టు ఆల్ ఫర్